స్వీకరించాడు. ఇక అతనికి కొంతకాలం అదే లోకమయ్యింది. ఓ సుప్రభాత వేళ ఎట్టకేలకు సారే జహాసే అచ్చా గేయం అద్భుత బాణీలలో ఒదిగిపోయింది. అప్పుడే గొంతు సవరించుకుంటోన్న కోయిలమ్మ లతా మంగేష్కర్ గళం నుంచి అది ప్రవహించింది. సుమధుర స్వరాలు అద్దుకున్న ఆ గీతం మహాత్మా గాంధీని మెప్పించింది. ఆ రసధారలకు ఆసేతు హిమాచలం పులకించింది. ఆ హిందుస్థానీ సంగీత పరిమళాలకు విశ్వ సంగీత దిగ్గజాలే వినమ్రంగా నమస్కరించారు. ఇంతగా అందరూ జేజేలు పలికిన ఆ యువ సంగీతకారుడు మరెవరో కాదు, సప్తస్వరాలను సప్త సముద్రాలు దాటించి జగమంతా ఓలలాడించిన అతడే మన భారత రత్నం, సితారు శిరసున రాజ మకుటం, పండిట్ రవిశంకర్. దేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి. అక్కడ ఓ సంప్రదాయ కుటుంబంలో చిరుగమకంగా పల్లవించిన రవిశంకర్ తండ్రి కాశీకి సమీపంలోని జలావర్ సంస్థానంలో ఉన్నతోద్యోగి. అక్కడే రాజకుటుంబ కళా ప్రాంగణాలలో రవి హృదయాన్ని పల్లవించే సంగీతం సుతారంగా స్పృశించింది. వారణాసిలోని సంగీత సమితిలో తొలిసారి సితారును శృతి చేశాడు రవిశంకర్. బెంగాలీ టోలీ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. రవిశంకర్ పెద్దన్నయ్య ఉదయశంకర్ నాడు ప్రముఖ కథక్ నాట్య కళాకారుడు. విదేశీ గడ్డపై కళా ప్రదర్శనలిచ్చేవాడు. 1930లో ఆయన బృందంతో కలిసి చిన్నారి రవిశంకర్ ప్యారిస్ చేరాడు. ఫ్యాషన్ల రాజధాని ప్యారిస్ లో విద్యాభ్యాసం కొనసాగిస్తుండగా అప్పటిదాకా స్వదేశీ సరిగమలే తెలిసిన రవిశంకర్ విదేశీ జాజ్ ఘుమఘుమలను ఆస్వాదించాడు. అలా బాల్యంలోనే మరో ప్రపంచాన్ని చూసే అవకాశం లభించింది. 1933 ప్యారిస్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన రవిశంకర్ సోదరునితో కలిసి కోల్కతాలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ని కలుసుకున్నాడు. తండ్రిలా జీవించు, సోదరునిలా ఖ్యాతినార్జించు అంటూ రవీంద్రుడు చెప్పిన మాటలు రవిశంకర్ మనస్సును మీటాయి. అప్పట్లో ఉదయ్ శంకర్ నాట్య బృందానికి సంగీత దర్శకుడుగా ఉండే అల్లావుద్దీన్ ఖాన్ ప్రముఖ విద్వాంసుడు, తంత్రీ వాద్యాల్లో మాంత్రికుడు. ఆయన ప్రభావంతో రవి హృదయం రాగఝరిలో ఓలలాడింది. నృత్యాలలోనూ సంగీతంలోనూ సమాన ప్రతిభ చూపుతున్న రవికి ఆయన ఓ అమూల్యమైన సలహా ఇచ్చారు. నృత్యమా సంగీతమా ఏదో ఒకే కళనెంచుకుని ముందుకు సాగాలని ఉపదేశం చేశారు. సోదరుని పాదముద్రల కంటే అల్లావుద్దీన్ నాదముద్రలే రవిశంకర్ ని ఆకర్షించాయి. రాగాల వైపే అతడి మనసు పరుగులు తీసింది. 1938 మైహార్ వెళ్లి అల్లావుద్దీన్ ఖాన్ శిష్యునిగా చేరాడు. నిత్యం సితారు సాధన, గురు శిష్య పరంపరలో కఠోర సాధన చేసి గురువును మించిన శిష్యుడిగా ఎదిగాడు. 1939లో అలహాబాద్ లో రవిశంకర్ తన తొలి కచేరీనిచ్చాడు. మంద్రంగా ఆరంభమయ్యే రాగ విస్తారం నుంచి అతి వేగంగా ముగిసే ధృత్గాత్, ఝులా వరకు అద్భుత విన్యాసాలతో రవిశంకర్ కచేరీ ఇచ్చాడు. 1941 రవిశంకర్ జీవితంలో అప్పుడే మోహన రాగం, గురువు అల్లావుద్దీన్ కుమార్తె సుర్బాహర్ వాద్య విద్వాంసురాలు అయిన రోషనారా బేగం రవిశంకర్ జీవితంలోకి ప్రవేశించింది. తన పేరును అన్నపూర్ణాదేవిగా మార్చుకుంది. కుటుంబ పోషణకై రవిశంకర్ లక్నో రేడియోలో తరచూ ప్రోగ్రాములిచ్చేవాడు. 1944 కొలువు కోసం ముంబై చేరాడు. అక్కడ ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ లో, అంటే ప్రజానాట్య మండలిగా మనకు తెలిసిన ఇప్టాలో కొంతకాలం పనిచేశాడు. అదే సమయంలో ఇక్బాల్ దేశభక్తి గేయం సారే జహాసే అచ్చాకు అద్భుత బాణీలిచ్చాడు.
రవిశంకర్ స్వరపరిచిన ఆ బాణీయే ఇప్పుడు మనం వింటున్న సారే జహాं से अच्छा గేయం. అభ్యుదయ సినీ దర్శకులు చేతన్ ఆనంద్, బిమల్ రాయ్, కెఏ అబ్బాస్లతో రవిశంకర్ కి పరిచయం ఏర్పడింది. చేతన్ తీసిన నీచ్ నగర్, ధర్తీ కే లాల్ సినిమాలకు సంగీతం చేసే అవకాశం లభించింది. నిజాల వైపు పయనించారే తప్ప రవిశంకర్ ఇజాలలో ఇమడలేకపోయాడు. ఇప్టాను వదిలేశాడు. 1946 కచేరీలు లేవు, కొలువు లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు. తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యాడు. ఓ దశలో జీవితంపై విరక్తి చెందాడు. తత్ బాబా అనే తాత్వికుని పరిచయం రవిశంకర్ కళ్ళు తెరిపించింది. హెచ్ఎంవి మ్యూజిక్ కంపెనీలో కొంతకాలం చిరుద్యోగం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా ఆకాశవాణికి ఓ రూపకం చేసే అవకాశం లభించింది రవిశంకర్కి. ఆయన ప్రతిభను చూచిన ఆకాశవాణి హక్కున చేర్చుకుంది. 1949 ఢిల్లీ ఆకాశవాణిలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నతోద్యోగం వచ్చింది. ఆ సమయంలోనే విశ్వవిఖ్యాత వాద్య కళాకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 1954 భారత రష్యాల మైత్రి బంధానికి మొగ్గ తొడుగుతున్న కాలమది. ప్రధాని నెహ్రూ సోవియట్ రష్యాకు మన దేశం నుంచి ఓ సాంస్కృతిక బృందాన్ని పంపించారు. ఆ బృందంలో సితార్ విద్వాంసుడైన రవిశంకర్ రష్యా వెళ్ళాడు. రవిశంకర్ సితారు మధురిమలలో ఓల్గా తీరం ఓలలాడింది. రష్యన్ నగరంలో ప్రేక్షకులు ఆయన సితారు స్వరాలకు శిరస్సు వంచారు.